Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే బిఎడ్ సబ్జెక్ట్ లో సెకండ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన క్లాసెస్ అనేవి అయిపోయాయి. దానికి సెపరేట్ ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీకు ఈ వీడియో ఎండింగ్ లో సెకండ్ యూనిట్ లో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ యొక్క ప్లేలిస్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ బటన్ లో ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూసేయండి. ఈ ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ లోనే మీకు సిలబస్ వీడియో అనేది ఉంటుంది. సో బిఎడ్ వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ సెమ్ యొక్క సబ్జెక్ట్ ఇది. సో కమింగ్ టు ద క్లాస్, స్టేటస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేయడంలో ఏ స్టేటస్ ఉంది అనేది చూస్తాం. సో ఫస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. మనకు తెలుసు ఇంగ్లీష్ అనేది ఇండియాలో సెకండ్ లాంగ్వేజ్ లాగా తీసుకుంటాము. 3 లాంగ్వేజ్ ఫామ్లో ఉంది మనకి. English is primarily a second language in India. The phrase second language has 2 meanings. So, this second language and phrase ki 2 meanings aneti unnai. The second language is any language acquired later than the native language. So, మీ మదర్ టంగ్ లేదా నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాని తర్వాత అక్వైర్ చేసేదాన్ని సెకండ్ లాంగ్వేజ్ అంటారు. అది ఫస్ట్ మీనింగ్. Secondly, the second language is used to refer to the level of language command in comparison with the primary or native language. Second meaning చూసుకున్నట్టయితే మీరు సెకండ్ లాంగ్వేజ్ని ఏ లెవెల్లో నేర్చుకుంటున్నారు కంపేరింగ్ టు యువర్ ప్రైమరీ ఆర్ నేటివ్ లాంగ్వేజ్, అది సెకండ్ మీనింగ్ వస్తుంది. ఇన్ దిస్ సెన్స్ ద సెకండ్ లాంగ్వేజ్ ఇండికేట్స్ ఏ లోవర్ లెవెల్ ఆఫ్ యాక్చువల్ ప్రొఫిషియన్సీ. సో ఈ సెన్స్లో చూసుకున్నట్టయితే లోవర్ లెవెల్ ఆఫ్ యాక్చువల్ ప్రొఫిషియన్సీని రిఫర్ చేస్తుంది అనమాట. A second language may not be the native language of any social group in a country. Nonetheless, it is used for such purposes as the conduct of commerce, industry, law, administration, politics, education. So, ఈ సెకండ్ లాంగ్వేజ్ అనేది ఎక్కడ కూడా కంట్రీలో సోషల్ గ్రూప్స్లో యూజ్ చేయకపోవచ్చు నేటివ్ లాంగ్వేజ్ లాగా, కానీ కొన్ని పర్పసెస్కి యూజ్ చేయొచ్చు. లైక్ కామర్స్ పర్పసెస్, ఇండస్ట్రీ పర్పసెస్, లా, అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, ఎడ్యుకేషన్ ఇలా. A non-native language learned and used within one's country is a second language. So, వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ కాకుండా ఇంకో లాంగ్వేజ్ ఏదైతే నేర్చుకొని వాడుతున్నారో దాన్ని సెకండ్ లాంగ్వేజ్ అంటారు. సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ లెర్నింగ్ ద అదర్ లాంగ్వేజ్ ఆఫ్టర్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ అక్వైర్డ్. సో ఎప్పుడు కూడా సెకండ్ లాంగ్వేజ్ అనేది మీ ఫస్ట్ లాంగ్వేజ్ మీరు నేర్చుకున్న తర్వాతనే నేర్చుకుంటారు. ఓకే, లెర్నింగ్ ఈజ్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ టు మాస్టర్ ఎ లాంగ్వేజ్, వేరాస్ అక్విజిషన్ ఈజ్ అన్ ఆటోమేటిక్ సబ్కాన్షియస్ ప్రాసెస్ ఆఫ్ మాస్టరింగ్ లాంగ్వేజ్. సో లెర్నింగ్కి అక్విజిషన్కి మనం ఆల్రెడీ డిఫరెన్స్ అనేది చూసాము. లెర్నింగ్ అనేది మనకి తెలిసి నేర్చుకునేది, అదే అక్విజిషన్ అనేది సబ్కాన్షియస్గా ఆటోమేటిక్గా నేర్చుకునేది. ఓకే, ద హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ సమ్ ఇన్బార్న్ కెపాసిటీ అక్వైర్ అండ్ యూజ్ ద హైలీ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్. సో మనకు ఆల్రెడీ లోపల ఇన్బిల్ట్ అయి ఉంటుంది అనమాట లాంగ్వేజ్ని అక్వైర్ చేసే స్కిల్స్. సో ఆ హై కాంప్లెక్స్ సిస్టమ్ని మనం యూజ్ చేస్తాము. The capacity to acquire the first language is universally found among all the human beings. Related to this is the capacity to learn a language other than one's own. సో మన యొక్క సొంత లాంగ్వేజ్ నేర్చుకునే ఎబిలిటీ మనకు ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అదే మనకి సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. English is used as a second language in India and has some internal social function as the country has multilingual states. So ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్ లాగా నేర్చుకుంటున్నాం ఇండియాలో, అండ్ ఇంగ్లీష్కి కొన్ని సోషల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి ఇండియాలో. బికాస్ ఇండియా మల్టీలింగ్వల్ స్టేట్స్ కాబట్టి కనెక్టింగ్ అనేది ఈ ఇంగ్లీష్ ద్వారా జరుగుతుంది. ద స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఎ సెకండ్ లాంగ్వేజ్ సిచ్యువేషన్ ఈస్ మోర్ అప్లికబుల్ ఇన్ ఇండియా దాన్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ సిచ్యువేషన్ విచ్ హ్యాస్ నో ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఫంక్షన్ ఇన్ ద కంట్రీ. సో ఫారెన్ లాంగ్వేజ్ కంటే ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్ అనడమే బెటర్ మనకి ఇండియాలో. బికాస్ చాలా ఫంక్షన్స్ అనేటివి ఇంగ్లీష్లోనే జరుగుతున్నాయి అనమాట. ఫంక్షన్స్ అంటే మనం పెళ్ళిళ్ళు అవి కాదండి. సో ఈ లా, అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ ఇలాంటివి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇంగ్లీష్ యాజ్ అ గ్లోబల్ లాంగ్వేజ్ గురించి చూద్దాము. A language achieves a global status when it develops a special role that is recognized in every country. So English అనేది గ్లోబల్ స్టేటస్ ఎలా అచీవ్ అయింది, చాలా కంట్రీస్లో ఇంగ్లీష్ని రికగ్నైజ్ చేస్తారు కాబట్టి. A language can be made official language of a country when it is used as a medium of communication in such domains as government, court of law, media and the educational system. So ఎక్కడైతే ఎడ్యుకేషన్ సిస్టంలో, కోర్ట్ ఆఫ్ లాలో, గవర్నమెంట్లో, అలాగే మీడియాలో లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము, దాన్ని అఫీషియల్ లాంగ్వేజ్ లాగా కూడా మనం చేయొచ్చు అనమాట కంట్రీలో. ద రోల్ ఆఫ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఈస్ టుడే బెస్ట్ ఇల్లుస్ట్రేటెడ్ బై ఇంగ్లీష్, which
now has some kind of special status in 70 countries such as Ghana, Nigeria, India and Singapore. సో ఈ గ్లోబల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ చాలా కంట్రీస్లో మనకి గమనించవచ్చు. 70 కంట్రీస్లో ఈ స్టేటస్ అనేది ఉంది మనకి. సో స్పెషల్ స్టేటస్ అఫీషియల్ లాంగ్వేజ్ లాగా విచ్ ఇస్ ఇంగ్లీష్. ఏ కంట్రీస్లో గమనించవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ గానా, నైజీరియా, ఇండియా అండ్ సింగపూర్. This is far more than the status achieved by any other language through French, German, Spanish, Russian and Arabic are among those which have also developed a considerable official use. So English తో పాటుగా కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ అఫీషియల్ యూజ్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్, అరబిక్ అన్నమాట. ఇంగ్లీష్ హ్యాస్ ర్యాపిడ్లీ బికమ్ ద ఫస్ట్ గ్లోబల్ లింగ్వా ఫ్రాంకా. సో ఇంగ్లీష్ ఫస్ట్ గ్లోబల్ లాంగ్వేజ్ లాగా ఉందన్నమాట. There is no other language except Chinese with a larger number of native speakers than English. So English కంటే ఎక్కువగా మనకి చైనీస్ నేటివ్ స్పీకర్స్ ఉన్నారు, కానీ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ అనమాట. It is the mother tongue of over 400 million speakers, but there are as many speakers who use it for international communication all over the world. So mother tongue లాగా 400 million speakers ఇంగ్లీష్ ని యూజ్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కోసం లైక్ ఎడ్యుకేషన్ పర్పసెస్, జాబ్ పర్పసెస్ ఇంకా చాలా మంది స్పీకర్స్ వరల్డ్ లో ఇంగ్లీష్ ని యూజ్ చేస్తున్నారు. ద స్ప్రెడ్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ హ్యాస్ బిన్ డిస్క్రైబ్డ్ ఇన్ 3 సర్కిల్స్. సో ఈ గ్లోబల్ లాంగ్వేజ్ లాగా ఇంగ్లీష్ ఎలా అయింది అనేది ఒక 3 సర్కిల్స్ లో డిస్క్రైబ్ చేశారు. అవి ఏంటి అని అంటే ద ఇన్నర్ సర్కిల్ ఆఫ్ నేటివ్ స్పీకర్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఫర్ మోస్ట్ స్పీకర్స్ ఇన్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఐర్లాండ్, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా. సో ఈ ప్లేసెస్లో ఇంగ్లాండ్ కానివ్వండి, స్కాట్లాండ్, వేల్స్, ఐర్లాండ్, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఏంటంటే మోస్ట్ స్పీకర్స్ నేటివ్ స్పీకర్స్ అనమాట. అంటే మదర్ టంగ్ లాగా యూజ్ చేస్తారు. దాన్ని ఇన్నర్ సర్కిల్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ద అవుటర్ సర్కిల్ వేర్ ఇంగ్లీష్ ఈస్ ద అఫీషియల్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ మెనీ కంట్రీస్ ఇన్ ఏషియా అండ్ ఆఫ్రికా. సో ఏషియా అండ్ ఆఫ్రికాలో ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్ లాగా యూజ్ చేసేది అవుటర్ సర్కిల్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఎక్స్పాండింగ్ సర్కిల్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ కంట్రీస్ అండ్ స్పీకర్స్ హూ యూస్ ఇంగ్లీష్ టు కమ్యూనికేట్ విత్ పీపుల్ విత్ హూమ్ దే డు నాట్ షేర్ ఎనీ కామన్ లాంగ్వేజ్. సో ఏ కామన్ లాంగ్వేజ్ లేనప్పుడు ఇంగ్లీష్ తోటి కమ్యూనికేట్ చేయడం ఎక్స్పాండింగ్ సర్కిల్ కిందకి వస్తుంది. సో ఈ 3 సర్కిల్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద 2 primary factors that have positioned English as a global language are. సో ఇంగ్లీష్ ని గ్లోబల్ లాంగ్వేజ్ లాగా తీసుకొచ్చిన 2 ప్రైమరీ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్, ద బ్రిటిష్ కొలనైజేషన్ ఆఫ్ ద 17th, 18th అండ్ 19th centuries. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? కొలనైజేషన్ చేసుకుంటూ వెళ్ళారు, అంటే ఆక్రమించుకుంటూ వెళ్ళారా. సో అప్పుడు ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా పడి ఉంటుంది కదా. సో వాళ్ళ లాంగ్వేజ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది 17th, 18th, 19th centuries లో. దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ బ్రిటిష్ ఎంపైర్ encompassed 25% of all countries in the world. సో 25% ఆఫ్ కంట్రీస్ ని ఆక్రమించుకుందనమాట. Naturally the English took their language with them as they colonized each country. సో ప్రతి ఒక్క కంట్రీకి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఇంగ్లీష్ అనేది తీసుకొస్తూనే ఉంటారు కదా. సో వాళ్ళ లాంగ్వేజ్ అది కాబట్టి. టుడే ఫార్మల్ కాలనీస్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ లైక్ ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, ఇండియా, న్యూజిలాండ్, నైజీరియా, పాకిస్తాన్, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, present British territories like Bermuda, Falkland Islands, British Virgin Islands and St. Helena, former British territories such as Hong Kong are all predominantly English speaking nations and they account for the global spread of English via colonization activities. సో కొలనైజేషన్ వల్ల చాలా కంట్రీస్ లో ఇంగ్లీష్ అనేది స్ప్రెడ్ అయిందనమాట. ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా, మలేషియా, ఇండియా, న్యూజిలాండ్, నైజీరియా, పాకిస్తాన్లో, సింగపూర్లో, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, అప్పర్ టెరిటరీస్ చూసుకున్నట్టయితే బర్ముడాలో, ఫాల్క్లాండ్ ఐలాండ్స్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, తర్వాత ఇంకా బ్రిటిష్ టెరిటరీస్ చూసుకున్నట్టయితే హాంకాంగ్ కానివ్వండి. సో ఇక్కడ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ గ్లోబల్ లాంగ్వేజ్ అవ్వడానికి. ఇంకోటి చూసుకున్నట్టయితే ద ప్రమోషనల్ స్ప్రెడ్ ఆఫ్ అమెరికన్ కల్చర్ వయా ద ఎంటర్టైన్మెంట్ మీడియా coupled with its geographical and economic power since the end of the World War II. సో World War II అయిపోయిన తర్వాత అమెరికన్ ఈ కల్చర్ ఏదైతే ఉందో దానికి అట్రాక్ట్ అవ్వడము, సో అలా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడము, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, 3 centuries of British colonization coupled with American media exports and geopolitical power since 1945 has already positioned English as the prominent communication vehicle for many of the world's inhabitants, particularly in the high value areas of international business, science, computer technology, the internet
and key global diplomatic and transport structures. In these key areas, English has already become as global language. సో ఈ 2 రీజన్స్ వల్ల, colonization వల్ల అలాగే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా కంట్రీస్లో ఇంగ్లీష్ అనేది నాటుకుపోయింది అనమాట. ఓకే, బిజినెస్ పర్పస్ కానివ్వండి, సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇంటర్నెట్ పరంగా కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ పరంగా కానివ్వండి, సో ఇవన్నిటి వల్ల ఇంగ్లీష్ అనేది ఆల్రెడీ గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది. సో ఇది ఇవాళ వీడియో. సో ఇవాళ వీడియోలో స్టేటస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా చూసాము. దాంట్లో భాగంగా ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ చూసాము, అలాగే ఇంగ్లీష్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ చూసాము. సో యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.